మొన్న మధ్యన కోయలగూడెంలోని ఒక పుష్పాలంకరణ వేడుకకి వెళ్ళానండి. అదేనండి మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళాను. పేరుకే గూడెం కానీ ఇక్కడ కూడా పెద్ద పెద్దగా కళ్యాణ మండపాలు ఉన్నాయి. పెద్దగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, పెద్దగా జరిపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదిగోండి ఈ పాప ఫంక్షన్కే మనం రావడం జరిగింది. తినని కళ్యాణ మండపంలోకి తీసుకెళ్లటమే, పల్లకీలో కూర్చోపెట్టి తను ఊరేగిస్తూ బంధుమిత్ర సపరివార సమేతంగా ఫంక్షన్ హాల్ దగ్గరకు తీసుకెళ్తున్నారు. ఎవరండి ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నది అని అక్కడ వాళ్ళని అడగగా తణుకు దగ్గరలోని కానూరులోని క్రియేటివ్ ప్లస్ ఈవెంట్స్ వాళ్ళు అని చెప్పి సమాధానం ఇచ్చారు. ఈ సరదా ఉండేది ఒక 10 నిమిషాలు అయినా సరే ఆ 10 నిమిషాలు కూడా నిజంగా సరదాగా అనిపించిందండి. సాధారణంగా ఊర్లో ఉండే ఫంక్షన్లు అన్నిటికీ భోజనం టైంకి వెళ్ళటం వల్ల ఇలాంటి వాటిని చూసే భాగ్యాన్ని మిస్ అవుతూ ఉంటాను. పల్లకి దిగిన వెంటనే పూల వర్షంలో నడుచుకుంటూ పాప లోపలికి వెళ్తుందన్నమాట. కొంచెం మా అందరి మీద కూడా పూల వర్షం చల్లండి అమ్మా. ఇక్కడ లైవ్ డ్రాయింగ్ ఆర్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి ఏం చేసుకోవాలి. నిజంగా ఫంక్షన్స్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్ అండి. చాలా తక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు దీన్ని. కానీ దీన్ని ఉపయోగించుకునే వాళ్ళకి ఆ ఫంక్షన్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. చాక్లెట్ ఫౌంటైన్ పిల్లలకి ఇది ఉంటే చాలండి. ఇది ఉంటే చాలు అంతే. ఇదిగోండి ఇక్కడ ఇంకొక అట్రాక్షన్ పెట్టారు. దీన్ని 360 డిగ్రీస్ క్యామ్ అంటారు. సెల్ ఫోన్ ని పెట్టడం, రికార్డ్ నొక్కడం, మిషన్ రన్ చేయడం అంతే. మనం కూడా ఎక్కుదాం అనుకున్నాం కానీ పొట్ట తప్పితే ఇంకేం కనపడదని చెప్పి ఎక్కడం మానేశాను. నా పొట్టని మీరు ఒక వ్యూలోనే చూడలేకపోతున్నారు, మళ్ళీ 360 డిగ్రీస్ వ్యూలో చూపించినట్టు సచ్చి ఊరుకుంటారు. ఈ ఈవెంట్ వాళ్ళు ఎక్కడ ఆగట్లేదండి. మీరు రెడీ అవడం ఆలస్యం, అన్ని టైం టు టైం జరిపించేస్తున్నారు. ఈ 5 నిమిషాలు ఇంత చక్కగా కన్నుల పండగగా జరగడం కోసం ఈవెంట్ ఆర్గనైజర్స్ వెనకాల వీళ్ళందరినీ ఎంత ఫాలో అప్ చేసి ఇంత పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూషన్ ఇవ్వడం అంటే గ్రేట్ అండి. టోటల్ ఫంక్షన్ అంతా ఒక్కల చేతుల మీదగానే జరుగుతుంది. వాళ్ళే క్రియేటివ్ ప్లస్ ఈవెంట్స్. ఇంక ఇది ఫంక్షన్ హాల్ లోపల నుంచి స్టేజ్ మీద వరకు వచ్చే రెండో గ్రాండ్ ఎంట్రన్స్. ఒక పక్క ఫాగ్, చెమ్కీల వర్షం, మరో పక్క బంధువులందరూ సంబరాల్లో మునిగిపోవడం, ఇటు పక్క డాన్సర్ చెప్తున్న స్టెప్పులు, అందరినీ లైన్ లో పెడుతున్న యాంకరు, అదే కాక ముఖ్యంగా మన ఫోటోగ్రాఫర్లు అండ్ వీడియోగ్రాఫర్లు. వెనక నుండి వీళ్ళందరికీ ఊపు తెప్పించేది అసలైంది ఈ డీజే బాయ్సే. అసలు ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నామంటే మనకి మామూలుగా ఎంత టెన్షన్ ఉంటుందండి. 25 ఏళ్ల క్రితం మా నాన్నగారు మా చెల్లి మెచ్యూర్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిపించడం కోసం ఆయన అసలు ఫంక్షన్ లోనే ఉండకుండా పనులన్నీ చక్క పెట్టుకోవాల్సి వచ్చింది. స్నాక్స్ కింద ఆలు కట్లెట్ పెట్టారు. ఇంక ఈ భోజనాలు అయితే ఎక్కడో మంచి చేయి తిరిగిన వాళ్ళ దగ్గర తయారు చేయించి తెప్పించారు. అది ఈ క్రియేటివ్ ప్లస్ ఈవెంట్స్ వాళ్ళ క్యాపబిలిటీ. కబుర్లే, తిండి తిండే. ఇంకెక్కడ వెల్కమ్ డ్రింక్స్ కింద కాక్టైల్స్ ఇచ్చారు. తన క్రియేటివ్ ప్లస్ ఈవెంట్స్ లో వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ అండి. వీళ్ళ ఆపరేషన్స్ అన్నిటిని వాకీ టాకీలు ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు. నేను ఈ కలర్ కాక్టైల్ తాగాను. ఇది వెనీలా పుదీనా మిక్సింగ్ ఏదో వచ్చింది కానీ బాగుంది టేస్ట్. ఇంతకీ మీరు ఇది గమనించారా? మనం వంటలు వచ్చిన దగ్గర నుంచి ఫుడ్ దగ్గర ఉండిపోయాం. ఇక్కడ డాన్స్ షో కూడా ఉందా? ఇంకా చాలులే, మళ్ళీ దిష్టి తగులుతుంది తనకి. హేమశ్రీ సహస్ర రెండో గ్రాండ్ ఎంట్రీకి రెడీ అవుతుంది. ఏంది ఇది చాలా పెద్దగా బాహుబలి సెట్టింగ్ లో ఉంది. ఈయన ఈవెంట్ లో డ్రోన్ ఆపరేటర్. వచ్చిన దగ్గర నుంచి అసలు ఖాళీ లేదు దీనికి. ఇందాక దూరంగా సరిగ్గా కనపడలేదు కదా యాంకర్, అందుకే ఇప్పుడు దగ్గరగా చూపిస్తున్నాను. తనతో మాట్లాడే ఆయన ఈ క్రియేటివ్ ప్లస్ ఈవెంట్స్ హెడ్ అండి. ఇంకా సెకండ్ గ్రాండ్ ఎంట్రీ స్టార్ట్ అయిపోయింది. అందమైన బృందావనం ఇది, అల్లుకున్న ప్రేమాలయం, వేడుకైన ఈ సంబరం నేడు పాడుతోంది సుమ స్వాగతం. గుడిలో దీపం వెలుగంటి అమ్మ రూపం, మురళీ నాదం పలికింది నాన్న హృదయం. ఇంకా చాలులే, ఆకలేస్తుంది, రండి భోజనం చేద్దాం. కోవాపూరి, పంచదార బూందీ, బూరే, మిరపకాయ బజ్జీ, పుల్క, ఆవకాయ అన్నం, పులిహోర, ఫ్రైడ్ రైస్, రైతా, బిర్యానీ, పన్నీర్ కర్రీ, దొండకాయ పకోడీ ఫ్రై, పెసర పునుకుల మసాలా కర్రీ, బంగాళదుంప ఉల్లిపాయ వేరుశనగుళ్ళ కర్రీ, ములక్కాడ బీన్స్ మసాలా కర్రీ, వంకాయ టమాటా బఠానీ కూర అండ్ ఆలు 65, పొటాటో చిప్స్, మజ్జిగ పులుసు, సాంబారు, రైసు, పెరుగు, మామిడికాయ పప్పు, గోంగూర పచ్చడి, దోసావకాయ, నెయ్యి, శనగ కారపొడి, నల్ల కారపొడి, ఇంకా లాస్ట్ కి వచ్చేసరికి ఐస్ క్రీమ్. ఈ ప్లేట్ తింటున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, దేవుడు నాకు ఇంకొంచెం పొట్టిచ్చుండే బాగుండేమో అని. ఏ ఉన్నాయండి అసలు రుచులు, ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. ఎవరిని బట్టి ఏం చేయించారో తెలియదు కానీ తింటున్నంతసేపు ఒకదానికి మించి ఒకటి మహాద్భుతంగా అనిపించినాయి. నేను కూడా స్టేజ్ ఎక్కి వేలతో డాన్స్ చేసేస్తే పోలే, తినదంతా అరిగిపోద్ది. అవకాశం వచ్చినప్పుడు క్రియేటివ్ ప్లస్ ఈవెంట్స్ లాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ ఫంక్షన్స్ని మరింత కన్నుల పండగగా ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఆనందంగా జరుపుకోండి.
అమ్మాయిని ఇంకా ఫంక్షన్లో కూర్చోపెట్టలేదు. 3వ గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం కండి. కల్కి మూవీ ఎఫెక్ట్స్ సంగతేమో కానీ వీళ్ళు మాత్రం లైవ్ ఎఫెక్ట్స్ మీద ఎఫెక్ట్స్తో గ్రాండ్ ఎంట్రీని సిద్ధం చేశారు. ఈ టైప్ ఆఫ్ వెరైటీ గ్రాండ్ ఎంట్రీని చూడటం నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి. చూడటానికి మాత్రం కన్నుల పండగగా ఉంది. మీ ఇళ్లల్లో కూడా ఈ విధంగా ఫంక్షన్స్ జరుపుకోవాలంటే వెంటనే క్రియేటివ్ ప్లస్ ఈవెంట్స్ వాళ్ళని కన్సల్ట్ చేయండి. వారు ఎక్కడున్నా సరే మీ ఊరు రాగలరు. మీ దగ్గరుండి నిలబడి మీ ఫంక్షన్ని జరిపించగలరు. ఏ ఒక్క పనిని మీరు పురమాయించుకోవాల్సిన పని లేదు. మొత్తం అన్ని వాళ్ళే పురమాయించి దగ్గరుండి చేయిస్తారు. ఇది ఇన్స్టెంట్ ఫోటో బూత్ అండి. అప్పటికప్పుడే కెమెరాలోంచి ఫోటో తీసేయడం, ప్రింట్ చేసేయడం, మన చేతికి ఇచ్చేయడం అంతా నిమిషాల్లో అయిపోతుంది. ఇక్కడ మెహందీ పెట్టే సిస్టర్ మనల్ని వెంటనే గుర్తుపెట్టి చాలా ఆనందంగా పలకరించిందండి. మనకు కూడా చాలా సంతోషం వేసింది. వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలాంటిదంటే చిన్నపిల్లల చేతుల మీద కూడా పెర్ఫెక్ట్గా అల్లుకుంటూ పోతున్నారు. అమ్మ సహస్ర, నీ ఫంక్షన్ అంతా చూసిన తర్వాత నేను చెప్పగలిగింది ఏంటంటే మీ తల్లిదండ్రులు నమ్మి క్రియేటివ్ ప్లస్ ఈవెంట్స్ వాళ్ళ చేతిలో ఈ ఫంక్షన్ పెట్టినందుకు వాళ్ళు 100% న్యాయం చేశారు. ఇంక వెళ్ళొస్తానే మరి. టాటా, బాయ్.